దయదండిది షేయి మొండిది అన్నట్టు ఏమన్నా దయగల ప్రభుత్వాలు ఉన్నారా మన సర్కార్లా? బీద బిడ్డలు పురుగుల బువ్వ తిని దవాఖాన్ల పాలైతుంటే ఒక్క మంచి స్పందించాడు. ఒక్క కాంగ్రెస్ లీడర్ పోయి మందలియ్యడు. ఉల్టా వాళ్ళు బయట తిట్లు తింటున్నందుకే అట్లా అవుతుందని కామెంట్లు చేస్తారు. 6 గ్యారెంటీలు గంగల మోని ముందుగాలైతే గా పిల్లగాళ్లకు మంచి తిండి పెట్టుర్రి సార్లు, మీకు పుణ్యం ఉంటది. ఏట్ల రాయి తీయలేనోడు కూట్ల రాయి తీస్తా అన్నాడట. సర్కారీ హాస్టళ్లలో చదివే పిల్లగాళ్లకు సక్కగా కూడు పెట్టుడు తెలియదు గాని ఇంకా ఈ మోతే వాళ్ళు నియోజకవర్గానికి ఓ ఇంటర్నేషనల్ బడి కట్టించి చదువులు చెప్తారట. ఉన్నయే సక్క నడిపొస్తలేదు. రాష్ట్రం అంతటా వరుస పెట్టి ఫుడ్ పాయిజన్ లా ఈ పిల్లగాళ్ళు దావఖన్ల పాలైతుండ్రు. రోడ్లెక్కి మాకు సక్కటి బువ్వ బుక్కెడంట పెట్టుండ్రి సారు అని దీనంగా అడుక్కుంటురు. అయినా ఈ బండరాతి గుండెలున్న సర్కారోళ్ళ గుండెలు అరుగుతలేవు. వాళ్ళ సావే వాళ్ళు చేస్తారన్నట్టు పిల్లగాళ్ళ పానాలను గాలికిడ్స పెట్టిండ్రు. విద్యాశాఖకు మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారికి అయితే పట్టింపే లేనట్టున్నది. ఇంతగానం హాస్టల్స్ ఎందుకు ఇట్లా అవుతుందన్న సోయి ఉన్న సీఎం ఎవరైనా ఓ ఎంక్వైరీ కమిటీ వేస్తాడు. డాక్టర్లను పంపించి వైద్యం ఇప్పిస్తాడు. బాధ్యులను శిక్షిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తట్టు చూస్తారు. కానీ గంత పాటి ఏడున్నది మన సర్కారోళ్ళ తాన? ఏ ప్రాజెక్టులలో ఎంత మిగులుతుందన్న యావ తప్ప ఇంకోటి కనిపిస్తలేదని ప్రతిపక్షమోళ్ళు దెబ్బి పొడుస్తుండ్రు. మొన్న వాంకిడి హాస్టల్ ఫుడ్ పాయిజన్ అయి బీద బిడ్డ జీవి పోయింది. అది మరవక ముందే మళ్ళీ అలా మక్తల్ మగనూర్ జెడ్పీ హై స్కూల్ ఫుడ్ పాయిజన్ అయి 20 మంది పిల్లలు దావఖాన పాలైనరు. అందులో 2 సీరియస్ అయిపోయింది. వాళ్ళని పరామర్శించేందుకని బీఆర్ఎస్ లీడర్లు పోతుంటే ఏడికాడ హౌస్ అరెస్ట్లు అక్రమ నిర్బంధనలు చేస్తుంది సర్కారు. మరి అవ్వ పెట్టది అడకదిననియదు అన్నట్టు మీరు పెట్టరు సొంత పైసలతోటి పిల్లగాళ్లకు బువ్వ పెడతామని పోతున్న మాజీ ఎమ్మెల్యే సిట్టెం రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి పోకుండా చేస్తారు. ఇదేం నీత అన్నట్టు. మరి అంత రేషంగాల్లోలే అయితే మీరే పోయి సర్కార్ బడ్లల్లా హాస్టళ్లల్లా బువ్వ ఎట్లుందో రుచి చూసి చక్కటి తిండి పెట్టిచ్చే ఎగురం చేయండ్రి. అంతేగాని ప్రతిపక్షమోళ్లను అరెస్టులు చేసి చేతులు దులుపుకుంటే అయిపోతుందా? ప్రతిపక్షం మీద పెట్టిన శ్రద్ధలా 0.1% అయిన పిల్లగాళ్లకు పెట్టే తిండి మీద పెడితే మీకు ఇలా ఇట్లా బద్నం రాకపోతుండే కదా సార్లు. గాసోయి ఎందుకు లేకుండా పోయింది మీకు? మీ నిర్లక్ష్యానికి ఇంకింతమంది బీద బిడ్డల పానాలు గాల్లే గాలవాలనా? రోమ్ దలగబడుతుంటే పీడలు వాయించిన నీరో చక్రవర్తి లెక్క ఇంకెన్నొద్దులుంటారు సార్ అని ప్రశ్నిస్తుండ్రు బాధిత పిల్లగాళ్ల తల్లిదండ్రులు. పిల్లలకు పురుగులని బువ్వ పెడతందుకు ఎట్లయినా శాత కాదు సరే, తప్పైందని ఒప్పుకునేటందుకు ధైర్యం లేదు సరే, కానీ తప్పును కవర్ చేసుకునేటందుకు దావఖాన్ల పాలైన పిల్లల మీద బద్నాం వేస్తందుకు మాత్రం తయారుగా ఉంటారుగా కాంగ్రెస్ లీడర్లు. ఆగు, అట్లా చేసే పిల్లలతోని మాటలు పడుతుర్రు. ఇట్లా తప్పైనప్పుడు తప్పైందని ఒప్పుకొని ఇంకోసారి కాకుండా చూసుకుంటామని అంటందుకు నోరు రాక అన్నం పున్నం తెలియని పిల్లల మీద నిందలేస్తురుగా పాడై మాగనూరు సర్కార్ బల్లే ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు కింద మీద చేసే వరకల్లా దెబ్బ దావఖానకి వేసుకపోయారు కదా. ఏందిది ఏనో తానా ఎప్పుడోసారి కాదు. నిచ్చే ఏడ చూసినా గురుకుల బల్లే సర్కార్ బల్లే బువ్వ తిన్నందుకు పోరలు ఆయపాయ అవుతున్నారు. ఫుడ్ పాయిజన్ లై కళ్ళు తేలేస్తున్నారు. సర్కార్ ఏం చేస్తుంది అని ఆ ముచ్చట మీద మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరిని అడిగితే పిల్లలు బయట బేకరీలల్లా ఏదేదో తిన్నారు, బల్లె పెట్టిన బువ్వతోని కాదు అని కవర్ డ్రైవ్ చేయ చూసిండు ఎమ్మెల్యే సాబు. ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు. అటెన్క పిల్లలను చూస్తందుకు దావఖానకు పోయిన ఎమ్మెల్యేని పట్టుకొని నిలదీసిరు బుజ్జిలు. మేము అసలు బయట తిననే లేదు, ఎందుకు అట్లా చెప్పి బద్నాం చేసిరు సార్ అని ఇట్లా గట్టిగా అడిగిరు పిల్లలు. బయట రైతులతోని నిరుద్యోగులతోని ఆర్టీసీ ప్యాసింజర్లతోని తీరొక్క రకంగా తిట్టించుకుంది జాలక ఇగో ఇట్లా బడి పిల్లలతోని కూడా నిలదీయించుకునే కాడికి తెచ్చుకురు. పురుగులు లేని బువ్వ పెట్టించేతందుకు కాదు, సర్కార్ బల్లల్లా గురుకులల్లా సౌలత్ చేస్తేందుకు రాదు. కానీ పిల్లలను బద్నాం చేస్తేందుకు మాత్రం ఎంత తెలివి చూయిస్తురు చూడుర్రి అనుకుంటా ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా అచ్చింతలే ఇస్తుర్రు. ఇక రేపు ఇంకెంత మందితో తిట్టించుకుంటా ప్రజాపాలన నడిపిస్తారో చూడాలి.